మిత్రులారా, ప్రతి ఉదయం లక్షల మంది ఒకే లక్ష్యంతో తమ రోజును ఆరంభిస్తారు. తమకు మంచి ఇన్కమ్ సోర్స్ కావాలని, కుటుంబానికి ఆర్థిక భద్రత కలగాలని. ఇది సాధించడానికి కొందరు ఉద్యోగాన్ని ఎంచుకుంటారు, మరికొందరు బిజినెస్ని చేయాలనుకుంటారు. ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటో ఇప్పుడు మనం గమనిద్దాం. ఉద్యోగం చేయడం వల్ల లిమిటెడ్ శాలరీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, కానీ బిజినెస్ చేయడం వల్ల అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మరియు టైం ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఉద్యోగంలో కేవలం పనికి వెలకట్టి జీతం మాత్రమే ఇస్తారు. బిజినెస్ లో మీ ఆలోచనలకు విలువ ఉంటుంది, మీ స్కిల్స్ కి వాల్యూ ఉంటుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ రిటర్న్స్ కూడా ఉంటాయి. చాలా మంది బిజినెస్ అంటే పెద్ద పెట్టుబడి కావాలి అనుకుంటారు, కానీ ప్రతి పెద్ద కంపెనీ వెనకాల ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. ఒక సమస్యను గుర్తించడం, దానికి పరిష్కారాన్ని అందివ్వడం, ఇదే అసలైన బిజినెస్. మొదట్లో నష్టాలు రావచ్చు, కొందరు ఎగతాళి కూడా చేయవచ్చు, నీ నిర్ణయాన్ని కూడా ప్రశ్నించవచ్చు, కానీ ప్రతి విజయవంతమైన వ్యాపారవేత్త ఈ దశను ఎదుర్కొన్నవారే. వారి విజయం ఒక్క రోజులో రాలేదు, కానీ ప్రతిరోజు కృషి చేసి విజయాన్ని వారి సొంతం చేసుకున్నారు. బిజినెస్లో డబ్బు కంటే ముఖ్యమైనది నమ్మకం. కస్టమర్ నిన్ను నమ్మితే నీ బ్రాండ్ ఎదుగుతుంది, నువ్వు ఇచ్చే విలువ పెరిగితే నీ ఆదాయం కూడా పెరుగుతుంది. అందుకే ముందుగా డబ్బు గురించి కాదు, నీ బిజినెస్కి నువ్వు ఏం వాల్యూ యాడ్ చేస్తున్నావు అనే దాని గురించి ఆలోచించు. ఈరోజు నీ దగ్గర పెద్ద పెట్టుబడి లేకపోవచ్చు, కానీ ఒక మంచి ఆలోచన, నేర్చుకునే తపన, కష్టపడి పనిచేసే మనసు ఉంటే చాలు. అవే నీ అసలు పెట్టుబడి. గుర్తుంచుకోండి, అవకాశాల కోసం ఎదురు చూడకండి, అవకాశాలను సృష్టించండి. విజయవంతమైన వారు మార్కెట్ని అనుసరించరు, కొత్త రకమైన మార్కెట్ను సృష్టిస్తారు. ఈరోజు బిజినెస్ వైపు ఒక్క అడుగు వేయండి, రేపు మీరే ఒక జాబ్ క్రియేటర్ అవుతారు.